గత నెల రోజుల నుండి రైతులు ఐకేపీ సెంటర్లోనే ఉండాల్సి వస్తుందని, వెంటనే ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని బొప్పాపూర్ సర్పంచ్ మాధవనేని భానుప్రసాద్ కోరారు. గ్రేడ్ల పేరుతో రైతులను మోసం చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. ఇకనైనా ప్రభుత్వం అందజేసిన మద్దతు ధరకు రైస్ మిల్లర్లో వడ్లను కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో ప్రభుత్వం ఇలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా అక్బర్పేట, భూంపల్లి మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు బొప్పాపూర్ సర్పంచ్ మాధవనేని భానుప్రసాద్ మద్దతు తెలిపి రైతులతో పాటు ధర్నాలో పాల్గొన్నారు. రైతులు ధర్నా చేపట్టడం వల్ల కాసేపు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత నెల రోజుల నుంచి ఐకేపీ సెంటర్లో వడ్లు ఆరబోసి రైతులు ఎదురు చూస్తుంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నారన్నారు. గ్రేడ్ల పేరుతో అధికారులు రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఐకేపీ సెంటర్లో రైతులకు సరైన సదుపాయాలు కల్పించాలని, వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. We want